అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖపట్నం సముద్ర తీరంలో ఒక రాష్ట్ర భవిష్యత్తు గురించి ఒక నిర్ణయం తీసుకునే ముందు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఒక ప్రతిజ్ఞ చేయడానికి ఇక్కడికి వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అదేవిధంగా కళాశాల విద్యార్థులకి ఒకే ఒక మంచి ఉద్దేశంతో పనిచేయడానికి సిద్ధపడ్డ ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను రాజకీయాల్లోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల్లో నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా కష్ట సుఖాలన్నీ కూడా నేను కళ్ళతో చూస్తున్నా. సుఖం కన్నా కష్టం ఎక్కువ కనిపిస్తుంది. ఎన్ని గంటలకు తింటారో తెలియదు, ఏం తాగుతారో తెలియదు, ఏ టైంకి ఎక్కడుంటారో తెలియదు. ఆఖరికి మృత్యువుతో పోరాడుతున్నా కూడా డ్యూటీకి వచ్చిన సందర్భాలు కూడా చాలా చూసా. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ పోలీస్, హ్యాట్స్ ఆఫ్. ముఖ్యంగా హోమ్ మినిస్టర్గా నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే మొట్టమొదటిగా మేడం ఏంటి డ్రగ్ మీద పడింది, మేడం ఏంటి గంజాయి మీద పడింది అని చాలామంది మాట్లాడారు. కొంతమంది బయటికి మాట్లాడలేదు, కొంతమంది బయటికి మాట్లాడారు, కొంతమంది నాతో కూడా మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేశారు. మేడం, రాష్ట్రంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, ఆర్థిక మాంద్యం ఉంది, అప్పుల్లో ఉంది, చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ ఎందుకు మీరు డ్రగ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేశారు, గాంజా మీద కాన్సన్ట్రేట్ చేశారు అంటే, అందమైన విశాఖ అని, టూరిస్ట్ ప్లేస్ అని రకరకాలుగా వింటూ ఉంటే చాలా బాగుంటుంది విశాఖపట్నం గురించి. ఎందుకంటే విశాఖపట్నం వాసులుగా మనం చాలా గర్వపడతాం. అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా, రాష్ట్రంలో ఎక్కడ గాంజాయి దొరికినా దాని మూలాలు విశాఖపట్నంలోనే ఉన్నాయని చెప్పినప్పుడు కూడా మన మనసు అంతే బాధపడుతుంది. అట్ ద సేమ్ టైం నేను 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు, ఒక మహిళా అధ్యక్షురాలుగా నేను పనిచేసినప్పుడు చాలా సిచ్యువేషన్స్ నా కళ్ళతో నేను చూశాను. యువగలం పాదయాత్రలో లోకేష్ గారు పాదయాత్ర చిత్తూరులో చేస్తున్నప్పుడు ఒక తల్లి కూతురు ఇద్దరు వచ్చారు స్కార్ఫ్ కట్టుకొని. ఆ అమ్మాయి నా వరకు వచ్చారు. ఏంటమ్మా అంటే, ఆ అమ్మాయి చెప్పిన మాట వింటే నాకు భయం వేసింది. వెంటనే లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళా. ఆ అమ్మాయి నాతో మాట్లాడేటప్పుడు కూడా స్కార్ఫ్ ఓపెన్ చేయలే. ఆ అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. రెగ్యులర్గా స్కూల్ మానేసి అక్కడ నియర్ బై ఉన్న ఒక చిన్న బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి గాంజా తాగుతూ లోపల అమ్మాయిని మల్టిపుల్ టైమ్స్ రేప్ చేశారు. ఆ అమ్మాయి తల్లి భరించలేక ఆ కూతురు ఎక్కడ చచ్చిపోతుందో అని, అమ్మ ప్రేమ కదా, నిజంగా అదే పొజిషన్లో ఇందాక సోదరుడు చెప్పినట్టు టీచర్ ఉండి లాగిపెట్టి కొట్టిద్ది, ఇంకొకరు ఉంటే కొట్టేవారు. కానీ తల్లి ప్రేమ కొట్టలేకపోయింది. నా కూతుర్ని ఎలాగైనా రక్షించుకోవాలి అని ఎక్కడికి వెళ్ళాలో తెలియక లోకేష్ గారి దగ్గరికి పరిగెట్టుకొని వచ్చింది. ఆ రోజు ఆ అమ్మాయి సిచ్యువేషన్ చూస్తే షీఈస్ టాపర్. ఆ టాపర్ అయిన అమ్మాయి కూడా డ్రగ్స్కి అలవాటు పడిపోయి, గాంజాకి అలవాటు పడిపోయి, తల్లిని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి మొహం కూడా చూపించుకోలేని పొజిషన్. ఒక ఆడపిల్లకి అవనేయండి, ఎవరైనా అవనేయండి, అందంగా కనిపించాలి అనుకుంటాం. స్కార్ఫులు కట్టుకొని తిరుగుతామా? కనిపించకుండా స్కార్ఫులు కట్టుకొని తిరిగేది ఏంటంటే ట్యాన్ అవ్వకుండా తిరుగుతారు మా ఆడపిల్లలు. కానీ ఈరోజు మొహం కనిపించకూడదు అని తిరిగే పరిస్థితికి వచ్చారంటే ఎవరిది తప్పు, ఎవరిది రెస్పాన్సిబిలిటీ, ఎవరిది? అది మన అందరం కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత డ్రగ్స్ గురించి, గాంజా గురించి మేము ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు చాలామంది, మీరు నమ్మరు, 30 మెంబర్స్ 40 మెంబర్స్ అయి ఉంటారు, తల్లిదండ్రులు నాకు మెసేజ్ పెడుతున్నారు. మా అబ్బాయి గాంజాకి అలవాటు పడిపోయాడమ్మా, వచ్చి తీసుకెళ్ళండి. మా అబ్బాయి గంజాయికి అలవాటు పడిపోయాడు, మమ్మల్ని కొడుతున్నాడు, పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి అరెస్ట్ చేయించండి. నిజంగా నేను ఏదో నా పరపతి గురించో లేకపోతే నా ఇమేజ్ గురించో డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక మాట చెప్తే తీసుకెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేస్తారు. కానీ అక్కడితో సమస్య అయిపోతుందా? అయిపోతుంది, ఇంకా గంజాయి ఎరగట్టడం అయిపోతుందా? అలాగని అరెస్ట్ చేయకుండా ఉంటే ఆగిపోతుందా అన్నది కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది ఏజెన్సీ నుంచి విపరీతంగా గాంజా అన్నది దిగుమతి అవుతుంది. నేను ఇంతవరకు మొన్న సిపి గారాలతో కూర్చున్నటువంటి వరకు శీలావతి అంటే చేపే అనుకున్నా. డ్రగ్ కూడా ఉంటుందని నాకు తెలియలే, గాంజాలో ఒక పార్ట్ ఉంటుందని నాకు సంగతి తెలియలే. బట్ అంటే వాళ్ళు కూడా డ్రగ్స్కి కూడా ఒక మంచి మంచి పేర్లు పెట్టుకొని వాళ్ళు ఎంత స్మార్ట్ వర్క్ చేస్తున్నారమ్మా, ఒకసారి ఆలోచించండి. ఫ్లిప్కార్ట్లో అమ్మేస్తున్నాడు డ్రగ్స్, తెలుసా? అమెజాన్లో అమ్మేస్తున్నారు, ఈవెన్ కొరియర్ సర్వీసెస్లో డ్రగ్స్ అమ్మేస్తున్నారు. అంటే ఒక డ్రగ్ అమ్మేవాడికే నీకు ఇన్ని చావు తెలివితేటలుంటే, ఐపీఎస్ ఆఫీసర్ల కింద, పోలీసుల కింద 6 నెలలు ట్రైనింగ్ అయ్యి కాకి చొక్క ఒంటి మీద పడ్డగానే ధైర్యంతో సెల్యూట్ కొట్టే మన పోలీసులు ఇంకెంత స్మార్ట్గా ఉండాలో ఒకసారి ఆలోచించండి.
తప్పుడు పని చేసే వాడికే అని తెలివితేటలుంటే నీతి నిజాయితీగా ఉండి రాష్ట్ర భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లడంలో 24 గంటలు కాపలా కాస్తున్న మన పోలీసులకి ఎన్ని తెలివితేటలు ఉండాలో ఆలోచించండి. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. నేనేమంటానంటే స్మార్ట్ వర్క్ చేద్దాం. ఇక్కడ చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. పబ్లిక్ని ఇన్వాల్వ్ చేద్దాం. ఈరోజు ఎందుకు కొంచెం నేను ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి, మనం అందరూ ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయంటే, ఈరోజు మనం చూసుకుంటే జైల్లో ఉన్న మొన్న నాకు చెప్పారు, చాలామంది జైల్లో ఉన్న వాళ్ళు 1250 మంది విశాఖపట్నంలో, ఒక విశాఖపట్నం జిల్లా నుంచి 1250 మంది పైన జైల్లో ఉన్నారు. మిగతా జిల్లాలన్నీ కలిపి 385 మంది. పోనీ ఈ జైల్లో ఉన్న వాళ్ళందరూ పండించడానికి డబ్బులు ఇచ్చినవాడా, సప్లై చేసినవాడా? కాదు. రూపాయికి 10 రూపాయలకి ఆశపడి ట్రాన్స్పోర్టేషన్లో గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళ ఇల్లు గడవక బయటకు వచ్చి గంజాయిని సప్లై చేసే ఒక ట్రాన్సిస్ట్లో వాళ్ళు తయారవుతూ ఉంటే వాళ్ళు మనం అరెస్ట్ చేస్తే సుమారుగా 16 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు పిల్లలు తమ భవిష్యత్తును అంధకారం చేసుకొని జైల్లో మగ్గిపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాలా, లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఒక జనరేషన్ బయటకు తీసుకురావాలా? ఈరోజు ఎందుకు గవర్నమెంట్ కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకుంది. మొన్నే క్యాబినెట్ మీటింగ్లో కూడా క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేశాం. ఇందాకే మన వాళ్ళు చెప్పున్నారు, ఒకటి హోమ్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి 4 or 5 ఐ థింక్ హెల్త్. ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరం కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ సబ్ కమిటీ ఎక్కడ పాయకరావుపేట రిమోట్ ఏరియా, ఆ పాయకరావుపేటలోని ఎక్కడ పెంటకోట, అలాంటి ఏరియాస్లో కూడా ఈరోజు గాంజా దొరుకుతుంది అంటే ఎంత మూలాల్లోకి గాంజా వెళ్ళిపోయిందో మనందరూ అర్థం చేసుకోవాలి. సో ఆ మూలాల నుంచే మనం బయటకు తీసుకురావాలంటే ఈరోజు పోలీస్ ఆఫీసర్సు, ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, ఈ ఆర్గనైజేషన్ వల్ల కాదు, ప్రతి తల్లి దీని మీద రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి. ప్రతి కుటుంబం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ప్రతి వ్యక్తి, ప్రతి ప్రజలు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మాకెందుకులే అనుకుంటే రేపు పొద్దున్న మీ ఇంట్లో అదే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు గగ్గోలు పెట్టడంలో తప్ప వేరే ఆప్షన్ కూడా ఉండదు. అట్ ద సేమ్ టైం చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు, కొంతమంది సినిమా హీరోస్ని, సినిమా హీరోయిన్స్ని. ఇలాంటి సిచ్యువేషన్స్లో కొన్ని సందర్భాల్లో టీవీలో కూడా వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారని టీవీలో అక్కడ వస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు రీల్లోని హీరోస్ కింద ఉన్న రియల్ టైంలోకి వచ్చేసరికి వాళ్ళు నిజమైన హీరోల కింద భావించే వ్యక్తులు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఇన్స్పైరబుల్గా ఉండాలి అనే సంగతి తెలిసిన తర్వాత 3 చెక్ పోస్టులతో ఎంతవరకు వర్క్ చేయగలం? అట్ ద సేమ్ టైం మీ అందరికీ కూడా మొన్న ఎలక్షన్ టైంలో మనం ఒక మెకానిజం యూజ్ చేశారు, ఎలక్షన్ కమిషన్. ప్రతి బూత్లోని కూడా కెమెరాస్ పెట్టారు. మీ మ్యాన్ పవర్ కూడా చాలా తక్కువ ఉంది, ప్రతి బూత్లో కూడా నేను అబ్జర్వ్ చేశాను. కెమెరాస్ పెట్టారు. కెమెరాస్ అన్నింటినీ కూడా మానిటరింగ్ ఒక దగ్గర కూర్చొని కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని మీరు అందరూ కూడా మానిటరింగ్ చేశారు. ఆఖరికి మీరు ఎంత స్మార్ట్గా వర్క్ చేశారంటే అక్కడ ఎవడైనా గలాటా చేసినా దాని ఎవిడెన్స్ బేస్ చేసుకొని కేసులు కూడా కట్టున్నారు. మరి ఈ రోజు గాంజా విషయంలో చెక్ పోస్టుల దగ్గర మనం అలాంటి మెకానిజం ఎందుకు పెట్టుకోలేకపోతున్నాం? ఆ మెకానిజం పెట్టుకోవడానికి మనం ఏం చేయాలి? చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతో టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఆన్లైన్లో మన షాపింగ్లు కూడా చేసేస్తున్నాం. ఆఖరికి ఎంత టెక్నాలజీ మనకు ముందుకెళ్తుందంటే మనందరం కూడా ఒక్కొక్క యాప్ చూస్తూనే ఉంటే తెలుస్తుంది. సో నేనేమంటానంటే ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా నా హంబుల్ రిక్వెస్ట్, దీన్ని స్మార్ట్ వర్క్ చేయడానికి, మాదక ద్రవ్యాలు పట్టుకోవడానికి మీరు ఏదైనా యాప్ కనుక డెవలప్ చేయగలిగితే మాకు ఒక్కసారి చెప్పండి. దీన్ని ఎంత స్మార్ట్గా మనం పట్టుకోవచ్చు. ఈరోజు వాళ్ళు ఎంత తెలివితేటలు అయిపోయారంటే ర్యాపర్స్ దాని మీద ఏదో పౌడర్లు చల్లడం అంటే ఈవెన్ స్మెల్ కూడా చేయలేకపోతుంది. డాగ్ స్క్వాడ్ కూడా స్మెల్ చేయకుండా లేకపోయిన పరిస్థితిలో ఉంది. సో ఈ విధంగా మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని గంజాయిని ఇలా అరికట్టొచ్చు, లేకపోతే డ్రగ్స్ని ఇలా అరికట్టొచ్చు అని మీ సూచనలు సలహాలు కూడా మాకు తెలియజేయవలసిందిగా, దానికి కూడా వీలైతే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి మీ సూచనలు సలహాలు మేము తీసుకునేటట్టుగా కూడా మేము ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తాం. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పున్నారు,
కానీ ఇంతకు ముందు గవర్నమెంట్ ఏంటంటే, నేను గవర్నమెంట్ల మీద పాలిటిక్స్ మీద దీని గురించి మాట్లాడదలుచుకోలే, బట్ క్లియర్ చెప్తున్నా, ఎస్సీబీ అని ఒక ఫోర్స్ని ఏర్పాటు చేశారు. అది మన లిక్కర్ మీద పనిచేసిద్ది, శాండ్ మైన్ అన్నిటి మీద పనిచేసిద్ది. ఓన్లీ గాంజాకి సపరేట్గా ఒక డిపార్ట్మెంట్ అనేది పనిచేయాల్సిన అవసరం ఉంది. మనకి నార్కోటిక్ సెల్ అని చెప్పి ఒకటి ఉంది ఆల్రెడీ, కానీ ఇట్స్ నాట్ వర్కింగ్. లాస్ట్ 5 years నార్కోటిక్ సెల్ని తీసుకెళ్ళి సిఐడిలో పెట్టున్నారు. సో దాన్ని కూడా బలోపేతం చేయాలి. డెఫినెట్గా వాట్ ఎవర్ ఇట్, మీ అందరూ కోరిక మేరకు ఈ విషయాన్ని కూడా మన గౌరవ సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి, ఏదైతే మీకు కొంచెం స్టాఫ్ తక్కువ ఉన్నారో దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలనే దాని మీద కూడా మేము బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, రాబోయే డిపార్ట్మెంట్తో పాటు ప్రతి ఒక్కరు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మీరందరూ వచ్చేదని నేను చెప్పిన తర్వాత చెప్పండి అమ్మా. మన దేశంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ సిఎంఏ కోర్సులు. సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ అక్కడ ఇది బాగా పండించడం, దట్ ఈస్ ది సప్లై సైడ్. అదేవిధంగా డిమాండ్ సైడ్ ఏముంది, మనకు పిల్లలు, యువకులు, తర్వాత ఈవెన్ అదర్స్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కన్జ్యూమింగ్. అండ్ ఈ శీలావతి బ్రాండ్ ఏదైతే మన విశాఖపట్నంలో బాగా పండిస్తున్నారో, దీంట్లో ఇది ఒక టాప్ క్వాలిటీ క్యానబిస్ అని క్లాసిఫై చేయడం జరిగింది. సో దీంట్లో ఏమవుతుందంటే డిమాండ్ బాగా పెరిగిపోయింది. డిమాండ్ ఇన్ ద సెన్స్ ఆల్ ద నేబరింగ్ స్టేట్స్ లైక్ తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, బాంబే, గోవా, ఈ అన్ని రాష్ట్రాలు కూడా మన దగ్గర నుంచి ఇది బాగా అంటే క్వాలిటీ బాగా ఉండటం వల్ల ఇక్కడ నుంచి బాగా డిమాండ్ పెరిగిపోయిందంటే ఏమవుతుంది, ద ప్రాఫిట్స్ ఆర్ వెరీ హై. సో మనం ఏం చేయాలా, మన డిపార్ట్మెంట్ పరంగా, ప్రభుత్వ పరంగా రిస్క్ని పెంచాలా. రిస్క్ ఎలా పెంచాలంటే, మొన్ననే మన హోనరబుల్ హోమ్ మినిస్టర్ గారు ఆఫ్టర్ టేకింగ్ చార్జ్, she has identified this as one of the most important and priority program of the police department. Not only police department, all of the department. ప్రభుత్వ పరంగా దీన్ని ఒక ప్రయారిటీ ప్రోగ్రామ్ గా ఐడెంటిఫై చేసి మా అందరికి కూడా ఆదేశాలు ఇచ్చారు. 100-day యాక్షన్ ప్లాన్. ఈ 100-day యాక్షన్ ప్లాన్ లో all the departments must come together, which includes schools. Today we have students from Bulaya College, then Mahila Police, వీళ్ళందరూ కూడా they can do 100-day యాక్షన్ ప్లాన్ ని ఇంకా రాబోయే 90 days లో we want to implement it, and day by day we have some action plan. దాంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ వేరియస్ అదర్ డిపార్ట్మెంట్స్, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి పనిచేస్తూ ఈ విధంగా విత్ ద హెల్ప్ ఆఫ్ ద ప్రెస్ అండ్ మీడియా we want to take this message forward and see to it that Vizag city and in fact Andhra Pradesh becomes drug free. Deentlo youth and welfare department also have to play a very important role. So nenu intaku mundu additional DG law and order ga pani chestunnappudu manchi background unna yuvakulandaru kuda ఈవినింగ్ టైంలో డీజీపీని కలవడానికి వచ్చేది. సో ఒకరోజు నేను డీజీ దగ్గర కూర్చున్నప్పుడు మంచి వెరీ గుడ్ స్టూడెంట్, మా మదర్ ఇస్ క్రైయింగ్ అండ్ షీ కేమ్ అలాంగ్ విత్ యంగ్ బాయ్. షీ కేమ్ అండ్ షీ వాజ్ రిప్రజెంటింగ్ టు ది డీజీపీ. సార్, ఈ విధంగా చాలామంది బాధపడుతున్నారు. దిస్ బాయ్ ఇస్ అ చైనా టాపర్. నేను అనుకున్నాను, అరే చైనాలో చదువుకుని వీడు టాపర్, చైనా టాపర్ ఇక్కడ ఎట్లా వచ్చేసారని చెప్పి అనుకున్నాను. అంటే షీ వాజ్ డిస్కసింగ్ విత్ ద డీజీపీ. తర్వాత తెలిసింది చైనా అంటే చైతన్య, నారాయణ, ఈ 2 స్కూల్ కలిపితే ఆంధ్రప్రదేశ్లో వాడు టాపర్ అట. బట్ అక్కడ వచ్చి ఇవ్వని కూర్చొని హీఈస్ జస్ట్ లుకింగ్ అట్ డీజీపీ లైక్ దిస్ అండ్ ఆ విధంగా అయిపోయారని చెప్పేసి మదర్ ఇస్ పెయిన్ఫుల్లీ క్రైయింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.